ఇవాళ టీ టైం కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చూస్తుంటే కర్రీలాగా లేవనుకుంటున్నారా? టేస్ట్ అయితే అలాగే ఉంది, కానీ లేయర్స్‌గా అయితే రాలేదు. ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూసి మీరే కామెంట్‌లో చెప్పండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్‌లోకి 2 కప్స్ మైదా పిండి, వాము, 2 టేబుల్ స్పూన్స్ నూనె, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత 4 భాగాలుగా చేసుకొని ఒక చపాతీ పిండి ముద్ద తీసేసుకొని చపాతీలాగా అయితే రుద్దేసుకోవాలి. అన్ని చపాతీలు ఇలాగే చేసుకున్న తర్వాత మైదా పిండి, నూనె మిశ్రమం వేసుకొని స్ప్రెడ్ చేయాలి చపాతీ అంతా. ఇలాగే ఒక దానిపైన ఒకటి చపాతీ పెట్టుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ చపాతీలాగా రుద్దుకున్న తర్వాత కారీ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క కారీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే మిస్టేక్ జరిగిందండి, లేయర్స్కి అయితే రాలేదు. చూడండి వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. టేస్ట్ అయితే అలాగే ఉంది, కానీ లేయర్స్ రాలేదు. చాలా బాగున్నాయండి. ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్పండి. బాయ్.